కొర్బులాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు నిన్న నిజాంపేట్ పరిధిలోని తుర్క చెరువును శ్రీరామకుంట చెరువును పరిరక్షించాలని అక్కడ పర్యవేక్షించి ప్రజలకు అధికారులకు చెప్పడం సిపిఐ పార్టీగా స్వాగతిస్తూ అదేవిధంగా కబ్జాలు అవుతున్నటువంటి చెరువులను కూడా పరిశీలించి వాటిని కాపాడాలని పిలుపునివ్వాలని సిపిఐగా భావిస్తున్నాం. ముఖ్యంగా జగద్గిరిగుట్ట గాజుల రామారం పరిధిలో ఉన్నటువంటి 67 ఎకరాల పరికి చెరువు నేడు 20 ఎకరాలు కుచించుకుపోవడం, అది కూడా మీ టీఆర్ఎస్ హాయంలోనే ఇంతగనం కబ్జాలకు గురి కావడం అది మీకు కూడా తెలుసు. ఇప్పటికైనా ఆ 2 చెరువులను ఎట్లయితే కాపాడమని పిలుపునిచ్చిరో వెంటనే పరికి చెరువు కూడా వచ్చి పరికి చెరువును కూడా కాపాడండి, అధికారులకు అదేవిధంగా ప్రజలకు పిలుపునివ్వాలని సిపిఐగా తెలియజేస్తూ, హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు గత 3 వారాల క్రితం పరికి చెరువు పైన సమావేశాన్ని నిర్వహించి పరికి చెరువును కాపాడుతామని హామీనిచ్చి అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలని నోటీసులు ఇవ్వాలని కింది స్థాయి అధికారులకు తెలియజేయడం అనేది సమావేశంలో అందరికీ తెలిసింది. కానీ ఇప్పటి వరకు ఆ నోటీసులు ఇచ్చిందా ఇవ్వలేదో తెలియదు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చినాక ఇంకా సుమారు 10 అడుగులు 20 అడుగులు చెరువు భూమిని మట్టితో కప్పి నేడు కూడా 2-3 స్లాబ్లు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే మన కేపీ వివేకానంద గారు వెంటనే దీనిపైన స్పందించి హైడ్రా కమిషనర్ గారికి పరికి చెరువును కాపాడాలని లేఖ రాయాలని, పరికి చెరువును కాపాడేంత వరకు మీరు ఉద్యమాన్ని నిర్వహిస్తే మేము కలిసి వస్తాం, లేని పక్షంలో మేము నిర్వహించినప్పుడు మీరు కలిసి రావాలని, లేకపోతే మీరు పరికి చెరువును ప్రజలకు అందకుండా చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావద్దని తెలియజేస్తూ వెంటనే పరికి చెరువును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు కబ్జాదారులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, పరికి చెరువును ఎట్టి పరిస్థితుల్లో కబ్జా కాకుండా సిపిఐగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.